చాలా మంది యూత్ ఆర్‌జీవి అండ్ పూరి జగన్నాథ్‌కి చాలా మంది అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దేవుళ్ళని నమ్మరు. నిజాలే మాట్లాడతారు. కొంచెం రేషనలిస్ట్‌గా మాట్లాడతారు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు అంటున్నారు గదా! సో, ఆహ్, వీళ్ళంతా ఒక స్మాల్ డ్రాప్ అని చెప్తా నేనైతే ఒక సముద్రంలో. సముద్రం ఎవరంటే ఓషో. ఓషో ది గ్రేట్ లెజెండరీ మాస్టర్. ఎందుకంటే ఆయన ప్రపంచంలో ఉన్న అన్ని రిలీజియస్ బుక్స్ చదివిండు. దాంతో పాటు 1,50,000 బుక్స్ మొత్తం ఆయన దగ్గర కలెక్షన్ ఉంది. ఆయన చదివేసిండు గూడా అవన్నీ. నువ్వు ప్రపంచంలో ఏ టాపిక్ తీసుకున్నా సరే, ఏదైనా ఉన్నది ఉన్నట్టు నగ్నంగా మాట్లాడతాడు. ఏ టాపిక్ అయినా. నగ్నంగా అంటే అనగ్నంగా కాదు. చాలా క్లారిటీతో మాట్లాడతాడు. ఏదైనా లాజికల్‌గా మాట్లాడతాడు అని అర్థం. ప్రపంచంలో ఎవ్వరైనా సరే ఆయనకి 21 కంట్రీస్ వీసాలు బ్యాన్ చేసినాయి ఆయనకి. కంట్రీస్‌లో వస్తే ఇక్కడ మా ధర్మం పాడు చేస్తాడో, లేకపోతే మా ధర్మంలో ఉన్న వాళ్ళంతా వదిలేసుకొని పారిపోతారు. మా బిజినెస్ బంద్ అయితది అన్నట్టు చాలా మంది కంట్రీస్ బ్యాన్ చేసిర్రు ఆయనకి. రానివ్వకుండా. ఎక్కడో అమెరికాలో పోయి ఇండియాలో ఆయనకి వాల్యూ ఇయ్యలేదు ఆయన నాలెడ్జ్‌కి. సో, ఆయన అమెరికాలో ఒక రజనీష్‌పురం అనే విలేజే ఆయన కట్టిబెట్టారు. ఆయన ఫాన్స్ ఫాలోయింగ్. మొత్తం కోటీశ్వరుల ఫాన్స్ ఆయనకి. ఆయనకి ఫ్యాన్స్ అంత ఎంత ఫాలోవర్స్ ఫ్యాన్స్ ఏమైనా అనుకోవచ్చు. బట్ అయినా వాళ్ళని అట్లా ఎప్పుడు కన్సిడర్ చేయాలి. ఎవరు నాకు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పిండు ఆల్రెడీ క్లియర్‌గా. సో, 93 రోల్స్ రాయ్స్ కలెక్షన్ వీళ్ళంతా ఆయనకి గిఫ్ట్‌గా ఇచ్చారు. సో, ఇండియాలో మనకు టాలెంట్‌ని ఎవ్వడు గుర్తించరు. బయట వాళ్ళు ఆల్రెడీ మనకంటే చాలా ముందున్నారు కాబట్టి ఇవన్నిటిని పసిగట్టేశారు. ఈయన తోపు అని. ఆయన రిచ్ మ్యాన్స్ గురు అని చెప్తారు చాలా మంది. రిచ్ మ్యాన్స్ గురు ఎందుకంటారంటే పేద వాళ్ళకి ఆయన చెప్పేది అర్థం కాదు కాబట్టి. ఏదైనా సరే. ఎందుకు అర్థం కాదంటే డబ్బు లేనోడికి ఎట్లా అంటే డబ్బు కావాలి, డబ్బు కావాలి అదొకటే గోల ఉంటది 24/7. అది ఉన్నోడికి అనుకో వాడు నా లైఫ్‌లో కావాల్సినటువన్నీ అన్నీ తీసుకుంటాడు. అంతా ఎంజాయ్ చేస్తాడు. ఇప్పుడు ఆఖరికి ఇంకేం చేయగలను అన్నట్టు మిగిలిపోతది. కానీ ఇప్పుడు వాళ్ళకి ఒక మనశ్శాంతి తప్ప ఇంకేం అవసరం ఉండదు లైఫ్‌లో. సో, ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేస్తారు ఇలాంటి సైకలాజికల్స్ ఆహ్, థాట్స్ పైన. అప్పుడు